రైట్. స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండ్ లాంగ్వేజ్ పండిట్. అంటే లాంగ్వేజ్ పండిట్ అనేటువంటిది ఈసారి ఉంటుందని కొంతమంది అంటున్నారు, ఉండదని కొంతమంది అంటున్నారు. మరి లాంగ్వేజ్ పండిట్కు స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. సిలబస్ అనేటువంటిది సేమ్. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి పీజీటీ టీజీటీ కూడా సేమ్ సిలబస్. అదేవిధంగా మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి పోస్టులు కూడా వస్తాయని అంటున్నారు. కాబట్టి మోడల్ స్కూల్లో ఒక 1100 పోస్టులు అనేటువంటి రావడానికి అవకాశం ఉన్నది. ఈ పీజీటీ టీజీటీ మోడల్ స్కూల్స్ అనేటువంటివి ఏమో ఇవి జోనల్ పోస్టులు. ఈ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ ఏమో డిస్టిక్ పోస్టులు. అంటే జిల్లాల వారీగా 33 జిల్లాల వారీగానేమో ఈ పోస్టులు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్. ఇవేమో పీజీటీ అనేటువంటిది ఏమో మల్టీ జోనల్ పోస్టు, టీజీటీ అనేటువంటిది ఏమో జోనల్ పోస్టు. మోడల్ స్కూల్లో కూడా మళ్ళీ పీజీటీ టీజీటీ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ పీజీటీ అనేటువంటిది ఏమో మల్టీ జోనల్ పోస్టు, టీజీటీ అనేటువంటిది జోనల్ పోస్టు. ఇక్కడ పీజీటీ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ సిలబస్సు, అదేవిధంగా గురుకులాలలో జేఎల్ సిలబస్సు, అదేవిధంగా డిఎల్ సిలబస్సు దాదాపుగా ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ ఉంటుందని అంటే 80% ఈక్వల్ ఉంటుంది. ఒక 20% మనము జేఎల్డిఎల్కు అదనంగా చదవాలి. 20% జేఎల్డిఎల్కి అదనంగా చదవాల్సి అని అంటున్నాం కదా. ఏం చదవాలి అని అంటే బాల వ్యాకరణం అనేటి ఒక కొత్త టాపిక్ ఉంటుంది. ఆ బాల వ్యాకరణం అనేటువంటిది ఎక్స్ట్రాగా జేఎల్డిఎల్కు చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనము స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ ఒకసారి డిస్కషన్ చేసుకొని తర్వాత సిలబస్లోకి వెళ్ళిపోతాం. మొత్తం మీద ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అండ్ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి మొత్తం మనకు 9 చాప్టర్లు ఉంటాయి. 9 చాప్టర్లు. మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు, రచనలు. ఇది ఫస్ట్ చాప్టర్. రెండవ చాప్టరు సాహిత్య ప్రక్రియలు. మూడవ చాప్టరు సాహిత్య విమర్శ. నాలుగవ చాప్టరు ఆధునిక సాహిత్యము, కవిత్వ ఉద్యమాలు. నెక్స్ట్ 5వ చాప్టరు జానపద సాహిత్యం. ఆరో చాప్టరు భాషా రూపాలు. 7వ చాప్టరు భాష పరిచయం. 8వ చాప్టరు పదజాలము, వ్యాకరణాంశాలు. 9వ చాప్టరు పఠనావగాహన. ఇది సిలబస్ అండి. 9 చాప్టర్లు ఉంటాయి. అంటే గురుకులాలలో ఈ ఒక్క చాప్టర్ ఉండదు, మిగతా అన్ని సేమ్ గురుకుల సిలబస్లో. అంటే ప్రాచీన ఆధునిక కవులు, రచనలు ఉంటుంది, సాహిత్య ప్రక్రియలు ఉంటుంది. సాహిత్య విమర్శ ఒక్కటే గురుకుల సిలబస్కు ఉండదు, మళ్ళీ జేఎల్డిఎల్ సిలబస్కు ఉంటుంది. ఆధునిక సాహిత్యము, కవిత్వ ఉద్యమాలు ఉంటుంది, జానపద సాహిత్యం ఉంటుంది సేము, భాషా రూపాలు ఉంటుంది, భాష పరిచయం ఉంటుంది, పదజాలము, వ్యాకరణాంశాలు, పఠనావగాహన. ఇవి 9 చాప్టర్లు అండి. ఇక్కడ 9 చాప్టర్లలో మొన్న స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎల్పీకి సంబంధించి ఎక్కువగా ఏ చాప్టర్ నుంచి ప్రశ్నలు వచ్చాయి అని అంటే మొదటి చాప్టర్ నుంచే ప్రశ్నలు రావడం జరిగింది. ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్ అని అంటున్నారు కదా. ఫస్ట్ చాప్టర్లో మరి ఏముంటున్నాయి అని చూసినట్లయితే మనకు టెక్స్ట్ బుక్స్, తెలంగాణ టెక్స్ట్ బుక్లు,
తెలంగాణ టెక్స్ట్ బుక్లు అంటున్నారు కదా, ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు చెప్పాలి, ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అంటే చెప్పడం జరుగుతుంది అని అంటే ఇక్కడ 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ టెక్స్ట్ బుక్లు అందరి దగ్గర ఉండాలి. 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. మరి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో ఏముంటుంది? 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతిలో ఏముంటుందని అంటే 3, 4, 5 తరగతులలోనేమో 3, 4, 5 తరగతులలోనేమో తెలంగాణ సంస్కృతి ఉంటుంది. 6, 7, 8, 9, 10, 11, 12 తరగతులలో ఏముంటుందనంటే సాహిత్యం ఉంటుంది. దాదాపుగా మన జరిగినటువంటి ఎగ్జామ్లో 88 బిట్లు అయితే 88 ప్రశ్నలు వస్తే దాదాపుగా ఇందులో 40 నుంచి 50 ప్రశ్నలు ఫస్ట్ చాప్టర్ నుంచి రావడం జరిగింది. టెక్స్ట్ బుక్లకు వెళ్ళి ఎక్కువగా అడిగాడు. లాంగ్వేజ్ పండిట్కి అయితే మొత్తం అదే. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లకి వెళ్ళి అడిగిండు. మొన్న జరిగినటువంటి పీజీటీ, టీజీటీలో ఎక్కువగా మనకు స్కూల్ బుక్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చినాయి. మోడల్ స్కూల్లో ఇంతకుముందు 2012లో జరిగినప్పుడు కూడా అదే విధంగా వచ్చింది. అంటే మనం ఏం చేయాలి అని అంటే స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్కు ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో స్కూల్స్ బుక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలా వరకు ఏం చేసినారనంటే ఇక్కడ కాకుండా వేరే దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చేసినారంటే మిగతా సాహిత్యం మీద బాగా పర్ఫెక్ట్ అయిపోయారు. స్కూల్ బుక్స్ ఏం చేసినారో పక్కకు పెట్టారు. ఎవరైతే స్కూల్ బుక్స్ బాగా చదివినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు తప్పనిసరిగా జాబులు వచ్చినాయి. మన మెదక్ డిస్టిక్ వెంకటేష్ ఉన్నాడు, ఫస్ట్ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ర్యాంక్. నిజామాబాద్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన స్టూడెంట్స్ ఇక్కడ చాలామందికి దాదాపుగా ఒక 40 నుంచి 50 మందికి వరకు ఇక్కడ జాబులు రావడము జరిగింది. మన డైరెక్ట్గా క్లాసులు విన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకు ఎల్పీలు ఎక్కువగా వచ్చినాయి, స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువగా రావడం జరిగింది. ఈనాడు జాబ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే, ప్రాచీన ఆధునిక కవులు రచయితల రచనలు అనేటువంటిది ఫస్ట్ చాప్టరు. తర్వాత ప్రాచీన సాహిత్య ప్రక్రియలు అని అంటే ఇందులో ప్రాచీన సాహిత్య ప్రక్రియలు ఉంటాయి, అదేవిధంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలు కూడా ఉంటాయి. ప్రాచీన సాహిత్య ప్రక్రియలు అంటే ఏమేమి వస్తాయని అంటే పురాణము, ఇతిహాసము, అదేవిధంగా ప్రబంధము, అదేవిధంగా శతకము. పురాణము, ఇతిహాసము, ప్రబంధము, శతకము ఇవి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు. మరి ఆధునిక సాహిత్య ప్రక్రియలో చూసినట్లయితే కథానిక, వ్యాసము, నవల, విమర్శ, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, సంపాదకీయం, ఇట్లా మొదలైనటువంటివి ఆధునిక సాహిత్య ప్రక్రియలు. ఇంకా చాలా ఉంటాయి. పీఠిక కూడా ఉంటుంది. పీఠిక అంటే ముందు మాట. సంపాదకీయము, వార్తా వ్యాఖ్య, గల్పిక, విమర్శ, నవల, వ్యాసము, ఇట్లా ఇవన్నీ ఆధునిక సాహిత్య ప్రక్రియలు. నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయి. గజల్ అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది, గజల్. తర్వాత నానీలు, తర్వాత హైకూలు, ఇవన్నీ ఆధునిక సాహిత్య ప్రక్రియలు. ఇవేమో ప్రాచీన సాహిత్య ప్రక్రియలు. పురాణం, ఇతిహాసం, ప్రబంధం, శతకం ఇవి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు, కిందివేమో ఆధునిక సాహిత్య ప్రక్రియలు. ఒకటే ఈ 9 చాప్టర్లలో మనం ఎక్కువగా బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి చాప్టర్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ తెలంగాణ టెక్స్ట్ బుక్లలో ప్రతి ఒక్క పేజీ మనకు గుర్తుండాలి. ఓన్లీ కవులు కావ్యాలు తెలుసుకుంటే సరిపోతుందా అని లోపల అంశాన్ని కూడా తెలుసుకోవాలంటే లోపల అంశాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. నేను చెప్తాను, మొత్తం టెక్స్ట్ బుక్లు మొత్తం టోటల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత సాహిత్య ప్రక్రియలు అంటే ఇది. సాహిత్య విమర్శ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఈ సాహిత్య విమర్శలో ఏముంటుంది అని అంటే కవి నిర్వచనాలు, కావ్య నిర్వచనాలు, కావ్యహేతువులు, కావ్యాత్మ, రస సిద్ధాంతము, ధ్వని సిద్ధాంతం అనేటువంటిది సాహిత్య విమర్శలో కనపడతా ఉన్నది.
ఇది కూడా ఎక్కువ డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కావ్య నిర్వచనాలు, కవి నిర్వచనాలు, కావ్య ఉత్పత్తి హేతువులు మీద తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సిలబస్ని మనం డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఎవరైతే డెప్త్గా చదువుతారో వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నట్లు లెక్క. డెప్త్గా చదవకుండా సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ సిలబస్కు అనుగుణంగా చదివితే వాళ్ళు సక్సెస్ అవుతారు. మన జాబులు సంపాదించినటువంటి వాళ్ళందరూ అదేనండి. ఎవరైతే జాబ్ వచ్చింది అని అంటే వాళ్ళ దగ్గర పోయి మీరు అడగండి. ఎక్కువగా మీరు ఏ చాప్టర్లు చూసుకున్నారు అని అంటే ఈ చాప్టర్ చెప్తారు, ఫస్ట్ చాప్టర్ చెప్తారు. ఓకేనా? ఇది సాహిత్య విమర్శ. తర్వాత ఆధునిక సాహిత్యము కవిత్వ ఉద్యమాల కిందికి వచ్చినట్లయితే ఈ 4th చాప్టర్లో ఏముంటుంది అని అంటే 4th చాప్టర్లో ఆధునిక సాహిత్యము కవిత్వ ఉద్యమాలలో ఏమేమి వస్తాయని అంటే, ఒకటి భావ కవిత్వము, 2 అభ్యుదయ కవిత్వము, 3 దిగంబర కవిత్వము, 4 విప్లవ కవిత్వము, 5 స్త్రీవాద కవిత్వము, 6 మైనార్టీవాద కవిత్వము, 7 అనుభూతివాద కవిత్వము, 8 దళితవాద కవిత్వము, 9 జాతీయోద్యమ కవిత్వము, 10 తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం. ఈ 10 ఉద్యమాలు ఉంటాయండి ఈ చాప్టర్లో. ఇది చాలా పెద్ద చాప్టరు. మన ఫస్ట్ చాప్టర్కు ఎంతైతే టైం తీసుకుంటుందో ఈ చాప్టర్ కూడా అంతే టైం తీసుకుంటుంది. భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వము, స్త్రీవాద కవిత్వము, మైనార్టీవాద కవిత్వము, అనుభూతివాద కవిత్వము, దళితవాద కవిత్వము, జాతీయోద్యమ కవిత్వము, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం. మరి ఇందులో ఎక్కువగా మనకు ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అంటే, భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వం అనేటువంటిది ఏపీకి సంబంధించినటువంటి కవిత్వము. ఎక్కువగా ఇక్కడ దిగంబర కవిత్వానికి సంబంధించి, విప్లవవాద కవిత్వానికి సంబంధించి, శ్రీవాదానికి సంబంధించి, మైనార్టీవాదానికి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం అని అంటే ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కోసము జరిగినటువంటి సాధన పోరాటంలో కవిత్వం వచ్చింది. ఆ కవిత్వానికి సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అంటే కవిత్వానికి సంబంధించి అంటే కవితా సంపుటాలు వచ్చాయి. గాయాలే గేయాలే అనేటువంటి గాయాలే గేయాలే అనేటువంటి కవితా సంపుటిలో ఎన్ని కవితలు ఉన్నాయని అడిగాడు. 60 కవితలు ఉన్నాయి. ఇది నిజామాబాద్ నుంచి వచ్చింది. ఉరుములు మెరుపులు అనేటువంటి కవితా సంపుటి, ఉరుములు మెరుపులు అనేటువంటి కవితా సంకలనానికి సంపాదకుడు ఎవరు అని అంటే డాక్టర్ వీరాచారి. ఇంకా చూసినట్లయితే తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి పాటలు ఇచ్చి, ఒకవైపు పాటలు ఇస్తా ఉన్నాడు, పాటలు ఇచ్చి ఇంకొక వైపు రచయితలు ఇచ్చి జతపరచమని అంటున్నాడు. ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉన్నది. ఇంకా చూసినట్లయితే తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం అని అంటే 1969 కవిత్వం ఉంది, 2009 మలిదశ కవిత్వం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. జాతీయోద్యమ కవిత్వం అంటే ఏం లేదండి. జాతీయోద్యమ కవిత్వం అని అంటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యమం జరిగినప్పుడు వచ్చినటువంటి కవిత్వమే తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం. భారతదేశానికి స్వాతంత్రోద్యమ సమయంలో వచ్చినటువంటి కవిత్వమేమో జాతీయోద్యమ కవిత్వము. అంటే స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చినటువంటి కవిత్వం.
ఇప్పుడు చాలా పాటలు ఉన్నాయి. మా కొద్ది తెల్ల దొరతనము, వినారా ఎవరు దీన్ని రాసింది? మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు అరిహించే మా కొద్ది తెల్ల దొరతనము. ఎవరు అనంటే గరిమెళ్ళ సత్యనారాయణ. గరిమెళ్ళ సత్యనారాయణ. ఇట్లా ఇంకా చెప్పుకోవచ్చు. తెలుగాను ఇక్కడ కూర్చోక రైట్. ఈ విధంగా మరి ఇంకా ఇంకా మనకు శుంకర సత్యనారాయణ ఉన్నాడు. ఎగురవే విను వీధి వెగురవే జెండా శాంతి దూతగనేడు జాతీయ జెండా. జాతీయ జెండాకు సంబంధించి శాంతి దూతగనేడు జాతీయ జెండా. ఈ శుంకర సత్యనారాయణ ఎవరో కాదు, సుద్దాల హనుమంతు యొక్క గురువు. సుద్దాల హనుమంతు యొక్క గురువు. ఆగస్టు గేయాలు. నెక్స్ట్ గాంధీ మీద సంబంధించినటువంటి పాటలు కూడా వచ్చినాయి. శ్రీగాంధీ నామము మర్వాం మర్వాం అనేటువంటి దామరాజు పుండరీకాక్షుడు అనేటువంటి ఆయన రాయడం జరిగింది. అంటే ఇట్లా జాతీయోద్యమంలో వచ్చినటువంటి కవిత్వం. అదేవిధంగా దళితవాదానికి సంబంధించినటువంటి కవిత్వం జాష్వా వాని తల మీద పుల్మిల పంకిలమును కడిగి కరుణింపలేదయో గగనగంగా వాని నైవేద్యము అంటూ పడని నాడు మూడు మూర్తులకు కూడా కూడు లేదు. గుర్రం జాష్వా దళితవాద కవి. అదేవిధంగా సతీష్ చందర్, ఎన్లూరి సుధాకర్. గుర్రం జాష్వా గబిలం రాస్తే ఎన్లూరి సుధాకర్ కొత్త గబిలాన్ని రాసినాడు. కొత్త గబిలం యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే రాజమండ్రి నుంచి రాజధాని వరకు కొత్త గబిలం యొక్క ప్రయాణం అని ఎన్లూరి సుధాకర్ చెప్పుకున్నాడు. కత్తి పద్మారావు. ఇట్లా అనేక మంది కవుల యొక్క కవిత్వాన్ని గురించి దళితవాద కవిత్వంలో చెప్పుకోవాలి. నెక్స్ట్ అనుభూతివాద కవిత్వం అని అంటే ఈ అనుభూతివాద కవిత్వానికి భావ కవిత్వానికి సంబంధం ఉన్నది. ఏదైతే అనుభవించి కవిత్వం రాస్తామో అదేమో అనుభూతివాద కవిత్వము, అనుభవించకుండా ఊహించి రాస్తామో అదేమో భావ కవిత్వం. ఇప్పుడు సినిమాలో ఒక పాటలు ఉంటాయి. సినిమాలలో ఉన్నటువంటి కవులు, సినిమా రచయితలు అనుభవించి రాస్తారా, ఊహించి రాస్తారా? చెప్పండి. ఊహించి రాస్తారు. ఊహించి రాసినటువంటి కవిత్వం ఏమవుతుందంటే భావ కవిత్వం. ఏదైతే అనుభవించి రాసినటువంటి కవిత్వం ఏమవుతుందని అంటే అనుభూతివాద కవిత్వం. ఈ అనుభూతివాద కవిత్వంలో ప్రసిద్ధులు ఎవరనంటే ఇస్మాయిల్. మీకు తెలిసే ఉంటుంది. ఇస్మాయిల్ పేరు విన్నారా? ఇస్మాయిల్ని ఏ కవి అని అంటారనంటే చెట్టు కవి అని అంటారు. చెట్టు మీద ఎక్కువగా కవిత్వం రాసినాడు మాదిరాజు రంగారావు, వేగుంట మోహన ప్రసాద్. వీళ్ళంతా మనకు విన్నకోట రవిశంకర్, కొత్తపల్లి సత్యసీమన్నారాయణ, వీళ్ళంతా అనుభూతివాద కవులుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మైనాటివాద కవిత్వం. ఈ మైనాటివాద కవిత్వం అని అంటే ముస్లింవాద కవిత్వమే మైనాటివాద కవిత్వం. ముస్లింలు తమ అస్తిత్వం కాపాడుకోసం ముస్లిం మత సాంప్రదాయాలను వ్యతిరేకించడం కోసము స్త్రీలు పురుషులు అందరూ కలిసి రాసినటువంటి కవిత్వమే మైనాటివాద కవిత్వము. ఈ మైనాటివాద కవిత్వం రాయడంలో ప్రసిద్ధుడు ఎవరనంటే స్కైబాబా. ఎవరైనా స్కైబాబా. స్కైబాబా యొక్క పూర్తి పేరు ఏం పేరు అని అంటే స్కై అంటే ఆకాశం కాదు, ఎస్కే అంటే షేక్, వై అంటే యూసఫ్, షేక్ యూసఫ్ బాబా. ఈయన నల్గొండ జిల్లా కేశరాజుపల్లి ఈయన యొక్క ఊరు. ఈయన కవితా సంకలనము ఏమిటి అని అంటే 1998లో వస్తుంది. జల్ జలా అనేటువంటి కవితా సంకలనం. జల్ జలా అని అంటే అర్థం ఏంటనంటే భూకంపం అని అర్థం. ఇట్లా స్కైబాబా యొక్క భార్య ఉంటుంది షాజహానా. ఆమె కూడా మైనాటివాద కవిత్వాన్ని రాసినది. జావీద్ అనేటువంటి ఆయన, ఎస్ఏ ఆజాద్ అనేటువంటి ఆయన, అఫ్సర్ ఖాదర్ మొయ్యుద్దీన్ అనేటువంటి వాళ్ళు మైనాటివాద కవిత్వాన్ని రాసినారు. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. స్త్రీవాద కవిత్వం. స్త్రీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోసం
స్త్రీలు తమ హక్కులను కాపాడుకోసం మరి రాసినటువంటి కవిత్వమే శ్రీవాద కవిత్వము. ఈ శ్రీవాద కవిత్వాన్ని మొట్టమొదటగా రాసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే 1972లో ఓల్గా. విన్నారా పేరు? ఓల్గా పేరు. ఓల్గా యొక్క అసలు పేరు ఏం పేరు? పోవూరి లలితా కుమారి, నాట్ పావూరి, పోవూరి లలితా కుమారి. పోవూరి లలితా కుమారి 1972లో రాసినటువంటి మొట్టమొదటి కవిత ఏందనంటే ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. నిర్మల అంటే ఎవరు? ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ఏమని చెప్తుందంటే, అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని అంటూ, కానీ రేపు ప్రతిభతామ తల్లిని కాను, పంచదార చిలుకను గాను, ప్రబంధ కన్యకను గాను, పసిపిల్లల చంపే తల్లిని గాను, పంచాది నిర్మల వారసురాలిని అని అంటది. అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని అంటూ, కానీ రేపు ప్రతిభతామ తల్లిని గాను, పంచదార చిలకను గాను, ప్రబంధ కన్యకను గాను, పేషని పేరెడు బొమ్మను గాను, పసిపిల్లల చంపే తల్లిని కాను, పంచాది నిర్మల వారసురాలిని అని ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అనేటువంటి కవిత్వంలో చెప్తుంది ఓల్గా. ఈమె వల్ల ఈ ఓల్గానే ఇంకొక కవిత రాస్తుంది, మెహందీ స్త్రీల విజ్ఞప్తి అనేటువంటి కవిత రాస్తుంది. అదేవిధంగా ఘంటసాల నిర్మల, కొండెపూడి నిర్మల, అదేవిధంగా విమల. విమల అనగానే ఒంటిల్లు గుర్తొస్తుంది. ఒంటిల్లు మీద కవిత్వం రాసినటువంటి ఆమె విమల. తెగబడిన మా కలల ప్రపంచం అని అంటది, సౌందర్యాత్మక హింస అని అంటది. ఈ ఒంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాని, కానీ గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే అని అంటది. ఎవరామె? విమల. ఎవరామె? విమల. విమల. వంటగదులను కూల్చుదాం రండి అని అంటది పాటిపండ్ల రజని. వంటగదులను కూల్చుదాం రండి అని అంటది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే పెట్టుబడిదారి పెర్మిట్ని సరుపులో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది చల్లపల్లి స్వరూపారాణి. ఎవరైతే కట్నం తీసుకుంటాడో, ఎవరైతే కట్నం అడుగుతాడో అటువంటి పెనిమిట్ని, అంటే అటువంటి భర్తని సరుపులో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది ఎవరనంటే చెల్లపల్లి స్వరూపారాణి. ఏ కాల్గల్సు మోనోలాగ్ కొండెపూడి నిర్మల. లేబర్ రూమ్ అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి కవిత రాసింది ఘంటసాల నిర్మల. ఇట్లా అనేక మంది శ్రీవాద రచయితలు ఉంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క కవిత్వం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత విప్లవం. విప్లవం అనగానే మనం గుర్తుకు రావాల్సినటువంటి కవి, విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించినటువంటి కవి శ్రీశ్రీ. ఎవరైనా? శ్రీశ్రీ. శ్రీశ్రీ అని అంటే శ్రీరంగము శ్రీనివాసరావు. మీకు తెలిసినటువంటి ముచ్చట. ఈయన అభ్యుదయ కవి కూడా. మొదట్లో అభ్యుదయ కవి, తర్వాత 1970 జూలై 4వ తారీఖున విప్లవ రచయితల సంఘాన్ని పెట్టుకుంటాడు శ్రీశ్రీ. విప్లవ రచయితల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు శ్రీశ్రీ. ఈయన విప్లవ కవితలన్నీ ఎక్కడ ఉంటాయి, ఏ పుస్తకంలో ఉంటాయని అంటే మరో ప్రస్థానం అనేటువంటి పుస్తకంలో ఉంటాయి. అభ్యుదయ కవితలన్నీ ఎక్కడ ఉంటాయని అంటే మహాప్రస్థానంలో ఉంటాయి. అంటే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ తెలుగు సాహిత్యం అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రాన్ని ఈదాలనంటే ఎంతో జ్ఞానం అనేటువంటి కలిగి ఉండాలి, ఎంతో చదవాలి పుస్తకాలను. మ్యాథమెటిక్స్ అయితే ఫార్ములాతో సంబంధం ఉంటుంది, మిగతా సైన్స్ అయితేనే ఒక ఫిగర్ పెడితే ఆ ఫిగర్ని బట్టి మనము మొత్తం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మనము చదువుతూనే ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మెమొరీ బేస్డ్ సబ్జెక్టు తెలుగు. ఓకే, మరి ఇక్కడ విప్లవ కవిత్వంలో మరి విప్లవ కవిత్వానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరు అనంటే సుబ్బారావు పాణిగ్రహి. విన్నారా పేరు? సుబ్బారావు పాణిగ్రహి. శ్రీకాకుళ గిరిజన పోరాటానికి నాంది పలికాడు. శ్రీకాకుళ గిరిజన పోరాటాన్ని ప్రారంభించినాడు సుబ్బారావు పాణిగ్రహి. ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, ఇది ఆయనదే. ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమ జీవులకేతనమా మీకిదిగో రెడ్ సల్యూట్.
ఎర్ర జెండా గురించి. ఓ అరుణ పతాకమా అంటే ఓ ఎర్ర జెండా అని. సుబ్బారావు పాణిగ్రాహి ఇంకా ఈయనతో పాటు వెంపటపు సత్యము. తర్వాత విప్లవ కవిత్వంలో చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి, నగ్నముని, నిఖిలేశ్వర్, వీళ్ళంతా కూడా విప్లవ కవులుగా మారడం జరిగింది. అదేవిధంగా గద్దర్ కూడా విప్లవ కవే. గద్దర్ గురించి కూడా చాలా వరకు ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. గూడ అంజయ్య కూడా విప్లవ కవే. గద్దరు తెలంగాణ అస్తిత్వోద్యమ కవిత్వంలో వస్తాడు, అదేవిధంగా విప్లవ కవిత్వంలో కూడా వస్తాడు. తెలంగాణ అస్తిత్వోద్యమ కవిత్వంలో భాగంగా గద్దరు అనేకమైనటువంటి పాటలు రాసిండు తెలంగాణ కోసం. అదేవిధంగా మరి ఇక్కడ విప్లవ కవిత్వంలో భాగంగా కూడా అనేకమైనటువంటి పాటలు రాయడం జరిగింది. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలకు కొదవలేదురా, అది గద్దర్దే. ఇట్లా మరి సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ అనేటువంటి పాట రాసింది కూడా ఎవరు? గద్దర్. 3 రకాల పాటలు ఉంటాయండి లచ్చువమ్మ మీద పాటలు. లచ్చువమ్మ మీద గద్దర్ రాసిండు. అదేవిధంగా గోరెటెంకన్న కూడా రాసిండు లచ్చువమ్మ మీద పాట. అదేవిధంగా రాములమ్మ మీద పాట రాసింది ఎవరనంటే సుద్దాల అశోక్ తేజ. మరి లచ్చువమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ ఈ లచ్చువమ్మ ఎవరు అనంటే గద్దర్ యొక్క తల్లి. గోరెటెంకన్న కూడా లచ్చువమ్మ మీద రాసిండు. కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ, ఇది గోరెటెంకన్న రాసిండు. రావులమ్మ మీద రాసిండు. రామసక్కని తల్లి రాములమ్మో రాయోళ్ళకు సున్నవెందుకమ్మో అని సుద్దాల అశోక్ తేజ రాసిండు. అంటే ఇవన్నీ చెప్పేటటువంటి క్రమంలో నేను ఇవన్నిటిని చెప్పేటప్పుడు చాలా పెద్ద చాప్టర్ అమ్మా, ఇదంతా చాలా పెద్ద చాప్టర్. దాదాపుగా మరి ఒక్కొక్క చాప్టర్కు మనకు 3-4 గంటలు పడుతుంది. దిగంబర కవిత్వానికి ఒక 3-4 గంటలు, విప్లవ కవిత్వానికి ఒక 3-4 గంటలు. ఇంకొకటి ఏంటంటే చాలా డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు, పైన నేర్చుకుంటే సరిపోతుంది. చాలా వరకు ఏం చేస్తారంటే డెప్త్గా పోయి చదువుతారు, డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. ఎంతైతే అవసరమో అంతే చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక దిగంబర కవులు 6, తర్వాత అభ్యుదయ కవిత్వం, తర్వాత భావ కవిత్వం. ఇదంతా ఈ 10 రకాల ఉద్యమాలు మనం చదువుకుంటే 4వ చాప్టర్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇది పెద్ద చాప్టరే. మొదటి చాప్టర్ ఏ విధంగానైతే పెద్ద చాప్టరో అదేవిధంగా 4వ చాప్టర్ కూడా పెద్ద చాప్టరే. తర్వాత 5వ చాప్టరు జానపద సాహిత్యం. మరి జానపద సాహిత్యంలో ఏమొస్తుంది, ఏమేమి వస్తాయి అని అంటే జానపద సాహిత్యంలో గద్యాఖ్యానాలు, జానపద కవిత్వము, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, జానపద విజ్ఞానము, జానపదుల ఆచార వ్యవహారాలు, జానపద కళలు, ఇవన్నీ గద్యాఖ్యానాలు, జానపద కవిత్వము, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, జానపద విజ్ఞానము, జానపదుల ఆచార వ్యవహారాలు, జానపదుల కళలు. అదేవిధంగా మరి వీటితో పాటు జానపద సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శాస్త్రవేత్తల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. మరి జానపద కవిత్వంలో మళ్ళీ ఇందులో జానపద గేయాలు, జానపద కథా గేయాలు వస్తాయి. జానపద గేయం అంటే ఎవరైనా నిర్వచనం చెప్తారా?
జానపద గేయం అంటే నిర్వచనం చెప్తారా? చెప్పండి. జానపద గేయం, జానపద గేయం అంటే నిర్వచనం. పల్లెల్లో వాడుకునేటువంటిదా? ఓకే, ఎవరైనా వాడుకునే, రైట్. ఓకే, రైట్. జానపద గేయం అని అంటే, జానపదులు అని అంటే ఎవరనంటే గ్రామాల్లో నివసించేటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు. జానపద గేయము అని అంటే వ్రాత కోతలతో నిమిత్తము లేకుండా, రాత ఉండదు, కోత ఉండదు, వ్రాత కోతలతో నిమిత్తం లేకుండా జానపదుడు రసోద్రేకుడై ఆలపించు నిర్భర భావగీతాన్ని జానపద గేయం అంటారు. జానపదుడు రసోద్రేకుడై, రసం ఉద్రేకమయ్యి ఆలపించేటువంటి నిర్భర భావగీతమే ఏమవుతుందనంటే జానపద గీతం. ఏం లేదు, కష్టం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, వర్షాల్లో కలుపు తీసేటప్పుడు, కట్టెలు కొట్టేటప్పుడు ఆ శ్రమను మర్చిపోవడం కోసం ఒక కూని రాగం తీస్తాడు. అదే ఏమవుతుందంటే జానపద గేయం అవుతుంది. అంతే, రాగం తీస్తాడు. ఇప్పుడు బట్టలు ఉతికేటప్పుడు, పడవన నడిపేటప్పుడు హైలేసో హైలేసో హైలేస హైలేస హైలేసో ఇట్లా ఏదైనా కట్టెలు కొట్టేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఏదో కూని రాగాలు. మనకు జానపద సాహిత్యంలో, జానపద గేయాల్లో ఒక ఫేమస్ కూని రాగం ఉంటుంది. నారే నన్నారే నారే నన్నారే నారానే నన్నారే నన్నారే నన్నో నారే నన్నారే మదనా సుందారి మదనా సుందారి సందేడు కురులాది జమిడి పాపడదో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి అలిగి కూసున్నది అరుగుల్ల మీనో మదనా సుందారి. అంటే ఏదో ఒకటి ఇట్లా రాగమని పాడుతున్నటువంటి క్రమంలో శ్రమను మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. శ్రమను మర్చిపోవడం కోసమే ఈ జానపద గేయాలనేటువంటి ఉద్భవించడం జరిగింది. మూట కొడతా ఉంటారు. మూట కొట్టడం అంటే ఏంది? మూట కొట్టడం అంటే ఏంది? బావి నుంచి నీటిని తోడడం, పశువుల సహాయంతో నీటిని తోడము మూట కొట్టడము. మూట కొట్టేటప్పుడు పాటలు పాడుకుంటారు. ఏటికేతము బట్టి 1000 పుట్లు వండించి ఎన్నడూ మెతుకెరగరన్నా, మీరు గంజిలో మెతుకెరగరన్నా, కాల్చేయి కడుకోని కట్ట మీద కూసుంటే కాకి తన్ని పాయరన్నా, కాకి పిల్లదన్నీ పాయరన్నా. కాల్చేయి కడుకోని కట్ట మీద కూసుంటే కాకి దన్ని పాయరన్నా, కాకి పిల్లదన్ని పాయరన్నా అనేటువంటి మూట పాటలు ఉంటాయి. ఇవన్నీ జానపద గేయాలు. మరి జానపద కథా గేయాలు అని అంటే ఏంటంటే, కథను గేయ రూపంలో చెప్పినాం అనుకోండి, అదే జానపద కథా గేయం అవుతుంది. ఇప్పుడు నేను ఒక కథ చెప్తా చూడండి. అనగనగా ఒక ఊరిలో పేదరాలు పెద్దమ్మ ఉండేది. పేదరాలు పెద్దమ్మకు 7 కొడుకులు. ఓకే, ఈ 7 కొడుకులలో చివరివాడు కామయ్య. ఈ కామయ్యకు వివాహం కాలేదు. దండుల కొలువులో ఉద్యోగము, అంటే సైన్యంలో ఉద్యోగము. ఓకే, దండుల కొలువు నుంచి తిరిగి వచ్చినటువంటి కామయ్య ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటాడనంటే, వరాన పుట్టినటువంటి వరలక్ష్మమ్మ అయితే బాగుంటుంది అని తన తల్లిగారు చెప్తాడు. ఆమె నవ్వుతే ముత్యాలు రాలాలి, ఆమె ఎప్పుడు బంగారపు టుయ్యాలలో ఊగుతూ ఉండాలి, అటువంటి అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఇట్లా కథ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఈ కథ అనేటువంటిది చెప్తున్న క్రమంలో ఈ కథలో ఉన్నటువంటి కొన్ని సెంటెన్సెస్ని గే రూపంలో వాడినాం అనుకోండి, అదే ఏమవుతుంది అంటే జానపద కథ ఏమవుతుంది. ఇప్పుడు ఇదే కథని కథాగేయంగా మారుస్తుంది చూడండి. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో పెదరాశి పెద్దమ్మ ఉయ్యాల. చూడండి, పెదరాశి పెద్దమ్మ ఉయ్యాలో 7 కొడుకులు ఉయ్యాల. ఈ 7 కొడుకులు ఉయ్యాలో కడగొట్టు బిడ్డడు ఉయ్యాలో. కడగొట్టు బిడ్డడు ఉయ్యాలో కామయ్యనంట ఉయ్యాల. కామయ్యనంట ఉయ్యాలో దండుల కొలువు ఉయ్యాల. వరాన పుట్టిన ఉయ్యాలో వరలక్ష్మమ్మ ఉయ్యాల. అర్థమవుతుందా? ఇదే కథని గే రూపంలో మార్చేశాను. అదేమవుతుంది అంటే జానపద కథాగేయం అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? అంటే కథను గే రూపంలో మారుస్తేనేమో జానపద కథాగేయము,
కథ లేకుండా ఓన్లీ గేయమే చెప్తే అదేమవుతుందంటే జానపద గేయం. అంటే ఈ జానపద గేయాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి, జానపద కథా గేయాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటి గురించి ఇక్కడ మనము నేర్చుకుంటాం. తర్వాత సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, వీటి గురించి కూడా తెలుసుకోవాలి. జానపద విజ్ఞానము అని అంటే ఇందులో 4 అంశాలు ఉంటాయి. ఒకటి మౌఖిక జానపద విజ్ఞానము, అదేవిధంగా వస్తు సంస్కృతి లేదా భౌతిక సంస్కృతి, మౌఖిక జానపద విజ్ఞానం, మౌఖిక జానపద విజ్ఞానం, వస్తు సంస్కృతి లేదా భౌతిక సంస్కృతి, సాంఘిక జానపద ఆచారాలు, జానపద కళలు. ఇవి 4. ఈ 4 గురించి తెలుసుకుంటే జానపద విజ్ఞానం అయిపోతుంది. అందులో భాగంగానే ఇక్కడ చూడండి, సాంఘిక జానపద ఆచారాలు వచ్చేసినాయి, జానపద కళలు వచ్చేసినాయి. వస్తు సంస్కృతి లేదా భౌతిక సంస్కృతి, మౌఖిక జానపద విజ్ఞానం అని అంటే ఇవన్నీ దాని కిందకే వస్తాయి. మరి ఆచార వ్యవహారాలు అంటున్నారు, ఏంటివి ఆచార వ్యవహారాలు? జానపద లేక ఆచార వ్యవహారాలు ఏంటివి? ఫోన్ పక్క పెట్టాలి చిన్న. ఏముంటాయి? పండుగలు, జాతరలు, జానపదులకు సంబంధించినటువంటి వైద్యం, జానపదులకు సంబంధించినటువంటి మతం, ఇవన్నీ సాంఘిక జానపద ఆచారాల కిందకే రావడము జరుగుతుంది. ఓకే, మరి పండుగలు అని అంటున్నారు కదా, పండుగల గురించి కూడా తెలుసుకోవాలి. పండుగలు ఎప్పుడు జరుపుకుంటున్నారు? బతుకమ్మ పండుగ ఉన్నది. బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు? అశ్వయుజమా, భాద్రపదమా, శుక్లనా, పాడ్యమా, అమావాస్యనా? చూడు, బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, కానీ తెలియదు. శివరాత్రి పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? ఏ రోజున శివరాత్రి పండుగ? మాఘ బహుళ చతుర్దశి. బతుకమ్మ పండుగ భాద్రపద బహుళ అమావాస్య నుండి స్టార్ట్ చేస్తే ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. భాద్రపద బహుళ అమావాస్య గుర్తుపెట్టుకోండి, ఆశ్వయుజ కాదు. అమావాస్య రోజు ప్రారంభమవుతుంది అమ్మ బతుకమ్మ పండుగ, పాడ్యమి రోజు కాదు. అమావాస్య రోజు ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని పిత్రమాస అంటారు. ఎందుకు పిత్రమాస అని అంటారనంటే ఆ రోజు పితృదేవతలు అని అంటే తాత ముత్తాతలు ఉంటారు కదా, ఈ పితృదేవతలకు ఆ రోజు నైవేద్యాన్ని సమర్పిస్తారు, బియ్యం ఇస్తారు. పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పించేటువంటి అమావాస్య కాబట్టి దానికి పితృ అమావాస్య అనేటువంటి పేరు ఉండేది. ఈ జానపదులు నిరక్షరాస్యులు చదువురానటువంటి వాళ్ళు కాబట్టి ఈ పితృ అమావాస్య తర్వాత క్రమక్రమంగా ఏమైపోయిందని అంటే పిత్రమాసగా మారిపోయింది. అర్థమైందా? పిత్రమాసగా ఎట్లా మారిపోయిందని అంటే ఇది. పితృ అమావాస్య అంటే పితృదేవతలకు బియ్యం ఇచ్చేటువంటి అమావాస్య, నైవేద్యం పెట్టేటువంటి అమావాస్య. ఇదే ఏ విధంగా మారిపోయిందని అంటే పిత్రమాసగా మారిపోయింది. ఈ పిత్రమాస నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం 9 రోజులు. మొట్టమొదటి రోజుకు ఎంగిలి పువ్వు బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు ఏపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ, నాటి సద్దల బతుకమ్మ. ఎందుకు సద్దుల బతుకమ్మ అని అంటే ఆ రోజు గౌరమ్మని సద్దులు పెట్టి సాగతోలుతారు. కాబట్టి సద్దుల బతుకమ్మ. చాలామంది ఆ రోజు సద్ద ముద్దలు చేస్తారు కాబట్టి సద్దుల బతుకమ్మ అని అంటారు. అది తప్పండి, సద్దల బతుకమ్మ కాదు, సద్దుల బతుకమ్మ. ఇట్లా మరి అదేవిధంగా అనేక రకాలైనటువంటి పండుగలు ఉంటాయి. ఆ పండుగల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. నెక్స్ట్ జానపద కళలు. ఏంటివి కళలు? తెలంగాణలో జానపద కళలు ఏమేమి ఉన్నాయి చెప్తారా? తెలంగాణలో జానపద కళలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథ చెప్పేటువంటి వాళ్ళు ఏ కులస్తులు? కుర్మగొల్లోళ్ళు. ఈ ఒగ్గోళ్ళకే ఇంకొక పేరు కూడా ఉన్నది,
ఒగ్గు కథ అని చెప్పేటువంటి వాళ్ళకే ఇంకొక పేరు కూడా ఉన్నది, బీరన్నలవారు అనే పేరు ఉన్నది. ఏం పేరు? పోయినసారి బిట్ వచ్చింది, ఒకసారి గురుకులాలలో వచ్చింది, బీరన్నలవారు. ఒగ్గు కథను ప్రారంభించే ముందు ఏ ప్రార్థన చేస్తారు? గంగాదేవి ప్రార్థన. ఒగ్గు కథను ప్రారంభించే ముందు గంగాదేవి ప్రార్థన చేస్తారు. హరిహర బ్రహ్మాండమా లోక సంచారి మద్దల మారేను బానెడగడ్డ బుద్ధి నేర్పిందా, బోనాంచారి విద్య నేర్పిందా, వీరాల్మల్లో చదువు నేర్పిందా, సాంబశ్రీ కూడా చల్ లోకాల శంకర్ల 10,000 దండము ఓ దేవుడో అనుకుంటా స్టార్ట్ చేసి శరణు శరణమాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరుణ చూడు మా కన్నా తల్లి దేవి భావాని గంగా భావాని, గంగను ప్రార్థిస్తారు. ఇట్లా ఒగ్గు కథ, తర్వాత బుర్ర కథ, శారదగాండ్రు, బొడవు కలోళ్ళు, తుపాకి రాముడు, ఇట్లా అనేకమైనటువంటి కళారూపాలు ఉంటాయి, అనేకమైనటువంటి కళారూపాలు ఉంటాయి. ఆశ్రిత కులాలు కూడా ఉంటాయి. ఆశ్రిత కులాలు అని అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులం దగ్గర వేరే కులస్తులు అంటే సబ్ క్యాస్ట్ల వాళ్ళు వచ్చి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి పురాణాన్ని చెప్పి వాళ్ళ దగ్గర కొంచెం త్యాగం తీసుకుంటారు, వాళ్ళని ఆశ్రిత కులాలు అని అంటారు. వీరముష్టోళ్ళు ఎవరి యొక్క ఆశ్రిత కులం చెప్తారా ఎవరైనా? కాదు, వీరముష్టోళ్ళు వైశ్యులు అంటే కోమటోళ్ళు, ఆర్య వైశ్యుల యొక్క ఆశ్రిత కులం. పిచ్చుకగుంట్ల వాళ్ళు, అలానే పిచ్చకుంట్ల వాళ్ళు అంటారు తెలంగాణలో, వాళ్ళు రెడ్డి కులస్తుల దగ్గర ఆశ్రిత కులం. రుంజవాళ్ళు విశ్వబ్రాహ్మణుల దగ్గర, రుంజోళ్ళు విశ్వబ్రాహ్మణుల దగ్గర ఆశ్రిత కులం. పెక్కర్లు కుమ్మరోళ్ళ దగ్గర, సాధనాసురులు పద్మశాలీల దగ్గర, కాకిపడగల వాళ్ళు ముదిరాజుల దగ్గర, పాండవుల వాళ్ళు ముదిరాజుల దగ్గర, మాసామ్యాల చాకలోళ్ళ దగ్గర, అద్దమోళ్ళు మంగళోళ్ళ దగ్గర, గుర్రమోళ్ళు మాలోళ్ళ దగ్గర, సింధోళ్ళు మాదిగోళ్ళ దగ్గర, సింధోళ్ళు డకలోళ్ళు మాదిగోళ్ళ దగ్గరనే. అంటే ఒక్కొక్క కులం దగ్గర ఒక్కొక్క ఆశ్రిత కులం. గౌండ్లోళ్లకు ఏనుటి వాళ్ళు గౌడ జట్టీలు. అంటే గౌండ్లోళ్ళ దగ్గర ఆశ్రిత కులం ఏంటిదనంటే ఏనుటి వాళ్ళు. మాదిగ కులానికి 12 ఆశ్రిత కులాలు ఉంటాయంట, 12 ఆశ్రిత కులాలు. అందులో సింధోళ్ళు, డకలోళ్ళు, బైన్లోళ్ళు. తెలుసా మీకు బైన్లోళ్ళు? ఈ బైన్లోళ్ళనే భవనీల వాళ్ళు అని అంటారు. బైన్ల వాళ్ళ యొక్క వాయిద్యం ఒకసారి అడిగిండు జమిడిక. ఏంటది? జమిడిక. వీరముష్టి వాళ్ళ యొక్క వాయిద్యము జేగంట. వాయిద్యాల మీద కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క చిన్నదాన్ని కూడా మనం పక్కన పెట్టడానికి అవకాశం లేదు. ఒకటే, మీరు కోచింగ్ వచ్చిన దానికి ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్న దానికి తేడా ఏంటంటే, ఇంటి దగ్గర కూర్చొని ఎంతసేపు చదివినా కానీ అది ఎక్కదు. కానీ ఒకసారి విన్నటువంటి పాఠము 10 కాలాల పాటు గుర్తుంటుంది. 10 కాలాలు కాకున్నా కానీ ఒక 10 సంవత్సరాలు అయితే గుర్తుంటుంది. అది శ్రద్ధ పెట్టి ఇంటే. ఇక్కడ క్లాస్లో కూర్చొని మా ఇంటికాడ ఏమవుతుందో ఏమో వదిలిపెట్టి వస్తుంది, ఎన్నర రాంది బయటకు వస్తుంది అని ఆలోచన చేసుకుంటూ ఉన్నాం అనుకో, ఏది ఎక్కదు. మనం ఇక్కడికి వచ్చినామనంటే దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. నాకు కూడా 1,00,000 పనులు ఉంటాయి. వాటి అన్నింటిని వదిలిపెట్టుకొని నా 2 ఫోన్లు పక్కన పడేసేసి ఇక్కడ మీకు పాఠం చెప్తున్నానంటే కాన్సన్ట్రేషన్తో పాఠం చెప్తేనే మీకు ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. మీరు కూడా అదేవిధంగా వినాలి. పట్టుదల అనేటువంటిది ఉండాలి. డైలీ క్లాస్కి అటెండ్ కావడానికి ప్రయత్నం చేయాలి. మిస్ అయితే మాత్రం పోతుంది. ఓకేనా? రైట్. ఇట్లా ఆశ్రిత కులాలకు సంబంధించి కళారూపాలకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది జానపద సాహిత్యంలో భాగంగా వస్తూ ఉంది. తర్వాత జానపద సాహిత్యం తర్వాత ఉన్నటువంటి 6వ చాప్టర్ ఏంటంటే భాషా రూపాలు. భాష అనేటువంటిది వివిధ రకాల రూపాలను కలిగి ఉంటుంది. అందులో శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష,
ఆధునిక ప్రామాణిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, రైట్. తెలుగు భాష ప్రాచీనత, భాషాభివృద్ధి సంస్థలు. ఇవి ఓకే రైట్. శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, తెలుగు భాష ప్రాచీనత, భాషాభివృద్ధి సంస్థలు అనేటువంటివి ఇక్కడ మనకు 8 రకాల ఉన్నాయి. అంటే ఇక్కడ శాసన భాష అని అంటే ఏంటంటే శాసనాల్లో నిక్షిప్తమైనటువంటి భాష. ఒకటే ఇక్కడ మనము 11వ శతాబ్దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ భాషని విభజించడం జరుగుతుంది. మరి 11వ శతాబ్దాన్ని బేస్ చేసుకొని విభజించడం జరిగిందని అంటే ఇక్కడ 11వ శతాబ్దము అని అంటే ఏమిటి అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషను చేయాలి. 11వ శతాబ్దం అని అంటే నన్నయ్యకు ముందు భాష శాసనాల్లో నిక్షిప్తమైంది. నన్నయ్యకు ముందు ఆ శాసనాల్లో వాడబడినటువంటి భాష ఏంటిది, అసలు తెలంగాణలో ఏమేమి శాసనాలు ఉన్నాయి, తెలంగాణలో అదేవిధంగా ఏపీలో ఏమేమి శాసనాలు ఉన్నాయి, తెలుగు శాసనాలు ఏంటివి, తెలంగాణ శాసనాలు ఏంటివో కూడా మనం చూడాల్సిన అవసరము ఉన్నది. తర్వాత వ్యవహారిక భాష, గ్రాంధిక భాష అని అంటే 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు, 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు అంటే నన్నయ్య నుంచి చిన్నయ్య సూరి వరకు, నన్నయ్య నుంచి చిన్నయ్య సూరి వరకు గ్రంథాలలో వాడబడినటువంటి భాష గ్రాంధిక భాష. నన్నయ్య నుండి చిన్నయ్య సూరి వరకు గ్రంథాలలో వాడబడినటువంటి భాష ఏంటిదంటే గ్రాంధిక భాష. తర్వాత మనం మాట్లాడేటువంటి భాష వ్యవహారిక భాష. వివిధ మండలాలకు మాత్రమే పరిమితమైనటువంటి భాష మాండలిక భాష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే, తెలుగు ప్రాంతం తీసుకున్నట్లయితే తెలంగాణలో ఒక రకమైనటువంటి భాష ఉంటుంది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము ఈ 3 జిల్లాల్లో ఒక రకమైనటువంటి భాష ఉంటుంది, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ఈ 4 జిల్లాల్లో ఒక రకమైనటువంటి భాష ఉంటుంది, నెల్లూరు, ప్రకాశము, రాయలసీమలో ఒక రకమైనటువంటి భాష ఉంటుంది. అంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క భాష ఉంటుంది కాబట్టి దాన్ని మాండలిక భాష అని అంటారు. మండలానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష. ఇప్పుడు శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష ఈ 4 భాషలకు సంబంధించి ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉండాలనే ఉద్దేశంతో మరి సిపి బ్రౌన్ అనేటువంటి ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి భాషనే ఆధునిక ప్రామాణిక భాష అని చెప్పడము జరిగింది. తర్వాత ప్రసార మాధ్యమాలను అంటే రేడియో, టీవీ, పత్రికలలో ఉపయోగించబడినటువంటి భాష ప్రసార మాధ్యమాల భాష. తెలుగు భాషకు ఏమేం ప్రాచీనత ఉన్నది, భాషాభివృద్ధి సంస్థలు అని అంటే ఏమేమి వస్తాయనంటే తెలుగు విశ్వవిద్యాలయము, తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘము, సాహిత్య అకాడమీ, సారస్వత పరిషత్తు ఇవన్నీ భాషాభివృద్ధి సంస్థలు. వాటి యొక్క పాత్ర ఏందనేటువంటిది భాషా రూపాల్లో భాగంగా చెప్పుకుంటాం. ఇది 6వ చాప్టర్. తర్వాత 7వ చాప్టర్ ఏంటంటే భాషా పరిచయం. ఈ భాషా పరిచయం విషయానికి వచ్చినట్లయితే రైట్, భాషా పరిచయం వినాలి. ఈ భాషా పరిచయం విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. భాష యొక్క నిర్వచనాలు, అదేవిధంగా ధ్వని, ఇందులోనే వర్ణమాల అనేటువంటిది వస్తుంది. వర్ణమాల, ధ్వన్యుత్పత్తి స్థానాలు, పదము,
ప్రాతిపదిక, ప్రత్యయము, పదము, ప్రాతిపాదిక, ప్రత్యయము, అదేవిధంగా అర్ధ విపరిణామము, ధ్వని విపరిణామము, తత్సమము, తద్భవము, దేశ్యము, అన్యదేశ్యములు, తత్సమము, తద్భవము, దేశ్యము, అన్యదేశ్యములు, ఇంకొకటి ఏంటంటే గ్రామ్యములు. తత్సమము, తద్భవము, దేశ్యము, అన్యదేశ్యములు, గ్రామ్యములు ఇవి. మరి ఇక్కడ తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యములు, గ్రామ్యాలు, వీటితో పాటు పారిభాషిక పదాలు అనేటువంటివి కూడా ఉంటాయి. పారిభాషిక పదాలు వేరే దగ్గర చెప్పుకుంటాం, కానీ ఇక్కడనే చెప్పేసుకుంటే సరిపోతుంది. ఇది 7వ చాప్టర్కి సంబంధించి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 7వ చాప్టరు 8వ చాప్టర్ మొత్తం టోటల్ గ్రామర్. 7వ చాప్టర్ 8వ చాప్టర్. ఈ 7వ చాప్టర్లో ఇవి ఉంటాయండి: వర్ణమాల, ధ్వన్యుత్పస్థానాలు, పదము, ప్రాతిపాదిక, ప్రత్యయము, అర్ధ విపరిణామం, ధ్వని విపరిణామం, తత్సమం, తద్భవము, దేశ్యము, గ్రామ్యాలు, అన్యదేశ్యాలు ఉంటాయి. 8వ చాప్టర్ ఏముంటుందని అంటే, 8వ చాప్టరు పదజాలము, వ్యాకరణాంశాలు. పదజాలము, వ్యాకరణాంశాలు. ఇందులో ఏ బి అని ఉంటుంది. ఏనేమో పదజాలం. పదజాలం కిందకి ఏమేమి వస్తాయనంటే అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థములు, ప్రకృతి వికృతులు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థములు, ప్రకృతి వికృతులు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థములు, ప్రకృతి వికృతులు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. ఇది పదజాలం. ఇందులో మళ్ళీ బి కూడా ఉంది. బి 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 ఏంటిదనంటే వ్యాకరణాంశాలు. బి ఇందులో ఏమేమి వస్తాయంటే సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, రకాలు. సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, రకాలు. ఇది వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటిది. ఇది 8th చాప్టర్. అంటే 7th చాప్టర్ 8th చాప్టర్ టోటల్లీ గ్రామర్. 9వ చాప్టర్ ఏంటనంటే పఠనావగాహన. పఠనావగాహనలో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి అపరిచిత పద్య భాగము, అపరిచిత గద్య భాగం. అపరిచిత పద్య భాగము, అపరిచిత గద్య భాగం అని అంటే ఏంటంటే, అపరిచిత పద్య భాగంలో తెలియనటువంటి ఒక పద్యం ఇస్తాడు, దాని కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తాడు. మీకు తెలిసి ముచ్చట అంటే తెలియనటువంటి ఒక పద్యము, మీకు తెలియనటువంటి ఒక పద్యము, పరిచయం లేనటువంటి ఒక పద్యం ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. గద్యం అని అంటే పరిచయం లేనటువంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. కానీ ఇది అడుగుతలేడు, కానీ ఈ పద్యం అయితే కంపల్సరీ అడుగుతూ ఉన్నాడు. పద్యం అడుగుతూ ఉన్నాడు, ఏదో ఒక పద్యం మీకు తెలియదు. ఇది శృంగార నైషధం నుంచే కానివ్వండి, భాగవతం నుంచే కానివ్వండి, ఏదో ఒక పద్యం. ఈ మధ్యలో కొంచెము తెలిసినటువంటి పద్యాలు ఇస్తున్నాడు, కానీ ఒకప్పుడు నెట్ సెట్ లాంటి పరీక్షలలో తెలియనటువంటి పద్యాలు బాగా వచ్చేవి. తెలియనటువంటి పద్యాలు ఇచ్చి ఆ పద్యాల కింద 5 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి 9 చాప్టర్ల యొక్క సిలబస్ అండి. ఈ సిలబస్ను మీరు బాగా ప్రిపేర్ అయితే
మరి మొత్తం ఎన్ని మార్కులు ఉంటుంది కాంటెంట్కు సంబంధించి అని చూసినట్లయితే మొత్తము ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మొత్తం ఇది 80 మార్కుల పేపరు. డిఎస్సి ఎన్ని మార్కుల పేపరు అని అంటే 80 మార్కుల పేపర్ ప్లస్ 20 మార్కులు 20 మార్క్స్ టెట్కు సంబంధించి 20 మార్క్స్ టెట్. ఇప్పుడు టెట్ కూడా ఉంది. ఫస్ట్ టెట్ కూడా ప్రిపేర్ కావాలి అంటే 100 పైన వచ్చినటువంటి అవసరం లేదు, కానీ 100కు తక్కువ వచ్చినటువంటి వాళ్ళు కొంచెం మళ్ళీ టెట్ రాస్తేనే బెటర్. ఈ 80 మార్కులలో PIE అని ఉంటుంది, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. అది 10 మార్కులు. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇది 10 మార్కులు. నెక్స్ట్ కంటెంట్ 44 మార్క్స్. మెథడాలజీ 16 మార్క్స్. అంటే మొత్తం కలిపి 80 మార్కులు. మొత్తం కలిపి 80 మార్కులు. ఓకేనా. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 మార్కులు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు. మరి 10 మార్కులు అంటే 10 ప్రశ్నలు కాదు, ఇక్కడ 20 ప్రశ్నలు, ఇక్కడ 20 ప్రశ్నలు, ఇక్కడ 88 ప్రశ్నలు, ఇక్కడ 32 ప్రశ్నలు. మొత్తము 160 ప్రశ్నలకు 80 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్కు. ఇది సిలబస్ అండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ ఓన్లీ 44 మార్క్స్ మాత్రమే నేను చెప్తాను, మెథడ్ వేరే సార్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆ 44 మార్క్స్ సంబంధించి ఇవి 9 చాప్టర్లు చెప్పాను కదా, ఈ 9 చాప్టర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఫస్ట్ ఈ గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని, ఎందుకంటే ఈ గ్రామర్ అనేటువంటిది చెప్పుకుంటే ఈ గ్రామరు తర్వాత టెక్స్ట్ బుక్లు ఇది చెప్పుకుంటే టెట్ 30 మార్కులకు కూడా సెట్ అవుతుంది. అర్థమవుతుందా. ఫస్ట్ మీరు టెట్ రాస్తారు కదా, టెట్ రాస్తారు కాబట్టి ఈ గ్రామరు ఆ టెక్స్ట్ బుక్లు నేర్చుకున్నాం అనుకోండి, ఆ టెట్ 30 మార్కులు అయిపోతుంది. అంటే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఖతం చేసుకున్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా టెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మనం జానపద సాహిత్యము మిగతా చాప్టర్లు స్టార్ట్ చేసాం అనుకో, టెట్కి ఏమీ పనికిరాదు. అందుకే టెట్కు, స్కూల్ అసిస్టెంట్కు అండ్ ఎల్పీకి, పీజీటీ, టీజీకి అన్నిటి 1కి వచ్చే విధంగా నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తాను. ఓకేనా. రైట్, ఇది సిలబస్. ఇది 9 చాప్టర్లకు సంబంధించినటువంటి సిలబస్. అదేవిధంగా ఈ 44 మార్కులకు సంబంధించి 88 ప్రశ్నలకు సంబంధించి ఏమేమి వస్తాయి అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాం. ఓకేనా. రైట్ అండి. మరి ఇప్పుడు మనం ఏ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటామని అంటే 7వ చాప్టర్ స్టార్ట్ చేస్తాము. రాసుకోండి, భాషా పరిచయము. కొత్త పేజీలో స్టార్ట్ చేయండి. భాషా పరిచయం. భాషా పరిచయం. రైట్, భాషా పరిచయం. మరి భాష అంటే ఏంటి? భాష చెప్పండి. భాష అంటే భాష అంటే ఏమిటి? భాషింపబడేది భాష. భాషింపబడేది భాష. మనం రాయడానికి, చదవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే భాష. ధ్వన్యుత్పత్తి అవయవాల సహాయంతో భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటి సాధనమే భాష. ఓకే, మనం రాయడానికి, చదవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే భాష. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటి సాధనమే భాష. మరి ఈ భాష చూసినట్లయితే దాదాపుగా ప్రపంచంలో 6000కు పైగా భాషలు అనేటువంటివి ఉన్నాయి. భారతదేశంలో 100కు పైగా జాతులు భాషను మాట్లాడుతూ ఉన్నాయి. ఈ భారతదేశంలో 2 రకాల భాషలు ఉన్నాయి. ఒకటి ఆర్య భాషలు, 2 ద్రావిడ భాషలు. ఆర్య భాషలు అంటే సంస్కృతము, హిందీ, బెంగాలీ,
ఇట్లాంటి భాషలు ఆర్య భాషలు ఉత్తర భారతదేశంలో. కిందికి వచ్చినట్లయితే దక్షిణ భారతదేశంలో ద్రావిడ భాషలు. ఈ ద్రావిడ భాషలు మొత్తం మనకు 23 భాషలు. ద్రావిడ భాషలు మొత్తం ఎన్ని చెప్పండి? 23 భాషలు. ఇందులో మళ్ళీ 3 రకాలు. ఒకటి ఉత్తర ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, ఇంకొకటి దక్షిణ ద్రావిడ భాషలు. మరి ఉత్తర ద్రావిడ భాషలు ఎన్ని? 23 ఉత్తర ద్రావిడ భాషలు ఎన్ని, మధ్య ద్రావిడ భాషలు ఎన్ని, దక్షిణ ద్రావిడ భాషలు ఎన్ని చెప్పాలి. ఎన్ని? 7 8 12. దక్షిణ ద్రావిడ 8, ఉత్తర ద్రావిడ 3, మొత్తం కలిపి 23 భాషలు. మరి ఇందులో తెలుగు ఏ ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది అంటే మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది తెలుగు. మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది తెలుగు. అసలు తెలుగు అని అంటే ఇది మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది తెలుగు కాబట్టి తెలుగుకు ఏమని నిర్వచనం చెప్తాను అంటే ద్రావిడ భాష పునాదితో సంస్కృత భాష సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాషే తెలుగు భాష. పునాది మాత్రం ద్రావిడ భాష. ఏ భాష పదాలు ఎక్కువగా కలుస్తాయనంటే సంస్కృత భాషా పదాలు ఎక్కువగా కలుస్తాయి. ద్రావిడ భాష పునాదితో సంస్కృత భాషా సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాషనే ఏ భాష అవుతుందనంటే తెలుగు భాష. మరి ఏంది త్రిలింగ దేశము అని అంటే ఏమిటి అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతం. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం అనేటువంటి ప్రాంతం ఉంటుంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం అనేటువంటి ఒక శైవక్షేత్రం ఉంటుంది. ఇక్కడ రాయలసీమలోని కర్నూలులో శ్రీశైలం అనేటువంటి ఒక శైవక్షేత్రం ఉంటుంది. ద్రాక్షారామము, కాళేశ్వరము, శ్రీశైలము ఈ 3 శైవక్షేత్రాల్లో 3 లింగాలు ఉంటాయి. ఈ 3 లింగాల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటారు అని అంటే త్రిలింగ దేశము అని అంటారు. ఈ 3 లింగాల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశానికే ఏమని పేరు చెప్పండి? త్రిలింగ దేశం. ఏమేంటిది ఆ 3 లింగాలు? శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరం. ఒకసారి అడిగాడు ఈ కింది వారిలో త్రిలింగాలలో చేరనిది ఏది అని అన్నాడు. 1 శ్రీశైలము, 2 కాళహస్తి, 3 కాళేశ్వరము, 4 ద్రాక్షారామము. ఏం చెప్పండి? కాళహస్తి. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి కాళహస్తి కాళేశ్వరం కాడ కన్ఫ్యూజ్. కాళహస్తి ఏమో చిత్తూరు జిల్లాలో, కాళేశ్వరం ఏమో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణలో. ఈ 3 లింగాల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశానికే త్రిలింగ దేశం. ఈ త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటిదనంటే తెలుగు భాష. త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటిదనంటే తెలుగు భాష. ద్రావిడ భాష పునాదితో సంస్కృత భాష సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాషనే తెలుగు భాష. ఈ తెలుగు అనేటువంటి ప్రాంతానికి తెలుగు అనేటువంటి భాషకు తెలుగు తెలుగు ఆంధ్రము అనేటువంటి పర్యాయ పదాలు కలవు. ఆంధ్రము అనేటువంటి పర్యాయ పదాలు కూడా కలవు. మరి ఈ 3 లింగాల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశానికి త్రిలింగ దేశం అనే పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అనంటే కాకతీయ 2వ ప్రతాప్ విద్యానాథుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెట్టిండు. త్రిలింగ దేశాన్ని ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే విద్యానాథుడు. ఎవరైనా? విద్యానాథుడు. ఈ విద్యానాథుని యొక్క గ్రంథము ప్రతాపరుద్రీయం. మరి ఇటువంటి తెలుగు భాషని శ్రీకృష్ణ దేవరాయలు ఏమన్నాడు అనంటే దేశ భాషలందు చెప్తలేరమ్మా తెలుగు లెస్స. తెలుగు దేలయన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగో ఖండ ఎల్ల నుపులు గొల్వ ఎరగవే బాసాణి దేశ భాషలందు తెలుగు లెస్స.
దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా శ్రీనాథుడు క్రీడా విరామంలో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాడు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నాడు ఒక ఆయన, నికోలో డి కాంటే, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. కొన్ని పుస్తకాల్లో సిపి బ్రౌన్ అని కూడా ఉంటుంది, కానీ మనకు నికోలో డి కాంటే ఈజ్ ద కరెంట్. అదేవిధంగా చూసినట్లయితే అన్ని భాషల్లోకెల్లా తేనె కన్నా తీయనైనటువంటిది తెలుగు భాష. తేనె కన్నా తీయనైనటువంటిది భాష ఏ భాష అని అంటే తెలుగు భాష. మరి ఇటువంటి ఈ తెలుగు భాషకు సంబంధించి మనము చూస్తూ ఉన్నాం. మరి ఇక తెలుగు భాషకు నేర్చుకోవడానికంటే ముందుగా మనము సంస్కృతం గురించి తెలుసుకోవాలి. సంస్కృతం తర్వాత ప్రాకృతం గురించి తెలుసుకోవాలి. ప్రాకృతం గురించి తర్వాత అచ్చతెలుగు తెలుసుకోవాలి. తర్వాత తెలుగు గురించి తెలుసుకొని తర్వాత తెలుగులో వర్ణమాల ఏంటిది, ఆ 56 అక్షరాలు ఏంటివి అదంతా తెలుసుకొని ఇట్లా సీక్వెన్స్గా మనము వెళ్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ అయితే ఇది రాసుకోండి. భాషా పరిచయం అని పెట్టుకున్నారా? 7th చాప్టర్ పైన 7th నెంబర్, భాషా పరిచయం. భాషింపబడేది భాష, భాషింపబడేది భాష, భాషింపబడేది భాష. మనం రాయడానికి చదవడానికి ఉపయోగపడే సాధనము భాష. మనం రాయడానికి చదవడానికి ఉపయోగపడే సాధనము భాష. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనము భాష. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనము భాష. నెక్స్ట్, ప్రపంచము మొత్తం మీద 6,000కు పైగా భాషలు కలవు. 6,000కు పైగా భాషలు కలవు. ప్రపంచం మొత్తం మీద 6,000కు పైగా భాషలు కలవు. భారతదేశంలో 100కు పైగా జాతులు భాషను మాట్లాడుతున్నాయి. భారతదేశంలో 100కు పైగా జాతులు భాషను మాట్లాడుతున్నాయి. భారత రాజ్యాంగము గుర్తించిన భాషలు 22. ద్రావిడ భాషలు 23. ద్రావిడ భాషలు 23. ఇవి మూడు రకాలు. ఒకటి ఉత్తర ద్రావిడ భాషలు. ఒకటి ఉత్తర ద్రావిడ భాషలు. 2 మధ్య ద్రావిడ భాషలు. 3 దక్షిణ ద్రావిడ భాషలు. దీనిలో తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. రైట్, కింద రాయండి. ద్రావిడ భాషా పునాదితో సంస్కృత భాషా సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టిన భాష
త్రిలింగ దేశమున పుట్టిన భాష తెలుగు భాష. నెక్స్ట్ శ్రీశైలము, శ్రీశైలము బ్రాకెట్లో కర్నూలు. ద్రాక్షారామము బ్రాకెట్లో తూర్పుగోదావరి. కాళేశ్వరము, కాళేశ్వరము బ్రాకెట్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని మూడు 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 లింగాల మధ్య ఆవరింపబడి ఉన్న ప్రదేశమునకు త్రిలింగ దేశం అని పేరు. త్రిలింగ దేశమని పేరు. త్రిలింగ దేశాన్ని ప్రస్తావించినది విద్యానాథుడు. విద్యానాథుడు. త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడే భాష, త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడే భాష, త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాష. త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడే భాష ఏ భాష చెప్పాలి? తెలుగు భాష. రైట్. నెక్స్ట్ తెనుగు, తెనుగు అక్కడ తెనుగు, తెలుగు, 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 ఆంధ్రము, తెనుగు, తెలుగు, తెలుగు, ఆంధ్రము అనే పర్యాయ పదాలు కలవు. రైట్. నెక్స్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో వినుకొండ వల్లభామాత్యులు క్రీడాభిరామంలో పేర్కొన్నారు. రైట్. నెక్స్ట్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని నికోలో డి కాంటే పేర్కొన్నారు. నికోలో డి కాంటే పేర్కొన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని నికోలో డి కాంటే పేర్కొన్నాడు. నెక్స్ట్ అచ్చులతో అంతమయ్యే భాష కాబట్టి ఈ భాషకు అజంతా భాష అనే పేరు కలదు. ఈ భాషకు అజంతా భాష అనే పేరు కలదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ సంస్కృతము అని పెట్టండి. సంస్కృతం. రైట్. సంస్కృతం వినాలే. సంస్కృతము అని అంటే
అన్ని భాషల్లోకెల్లా ప్రాచీనమైనటువంటి భాష సంస్కృత భాష. ప్రాచీనమైనటువంటి భాష సంస్కృత భాష. అన్ని భాషల్లోకెల్లా ప్రాచీనమైనటువంటిది. మరి అదేవిధంగా సంస్కృతము అన్ని భాషలకు తల్లి లాంటిది. కాబట్టి సంస్కృత భాషను ఏమంటారు అని అంటే తల్లి భాష అని అంటారు. అన్నిటికంటే మొదటిది కాబట్టి దీనికి ఆది భాష అని పేరు. అదేవిధంగా మూల భాష అనేటువంటి పేరు ఉంది, మూల భాష. అదేవిధంగా తొలి భాష అనేటువంటి పేరు ఉంది. అదేవిధంగా గీర్వాణ భాష అనేటువంటి పేరుంది, గీర్వాణ భాష. తల్లి భాష, ఆది భాష, మూల భాష, తొలి భాష, గీర్వాణ భాష. అదేవిధంగా రాజభాష అనేటువంటి పేరుంది, సురభాష అనేటువంటి పేరు కూడా ఉన్నది సంస్కృత భాషకు. అన్ని భాషలకు తల్లి లాంటి భాష కాబట్టి తల్లి భాష. అన్ని భాషలకు మూలమైనటువంటి భాష కాబట్టి ఆది భాష, మూల భాష, తొలి భాష, గీర్వాణ భాష, రాజభాష, సురభాష. సురభాష అని ఎందుకంటున్నారనంటే దేవుళ్ళు మాట్లాడుకునేటువంటి భాష కాబట్టి దీనికి సురభాష అని పేరు. అనేక రాజవంశాలు ఈ భాషను రాజభాషగా స్వీకరించాయి కాబట్టి రాజభాష అని పేరు. ఓకే, ఇది సంస్కృతానికి సంబంధించి. అంటే ఈ సంస్కృతానికి పేర్లు ఇవి. మరి అదేవిధంగా ఎట్లా ఉంటుంది సంస్కృత భాష అని అంటే ఎక్కువ విసర్గలతో కూడుకొని ఉంటుంది, ఎక్కువ విసర్గలతో కూడుకుని ఉంటుంది. వేదాలు చూశారు కదా, వేదాలు, పురాణాలు ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయని అంటే సంస్కృత భాషలోనే ఉన్నాయి. తెలుగు సాహిత్యము సంస్కృత భాష నుంచి అనువాదం చేయబడ్డటువంటి సాహిత్యంతో మొదలైంది. మహాభారతాన్ని వేదవ్యాసుడు ఏ భాషలో రాశాడమ్మా? సంస్కృతంలో. వాల్మీకి రామాయణాన్ని ఏ భాషలో రాసినాడు? సంస్కృతంలోనే. అంటే అన్ని భాషలకు మూలమైనటువంటి భాష సంస్కృత భాష. మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని అంటారు. మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, అన్ని భాషలకు మూలమైనటువంటి భాష సంస్కృత భాష. ఈ శ్లోకాలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, అన్ని సంస్కృత భాషలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కార మంత్రం చూసాం అనుకోండి, అది సంస్కృత భాషలోనే ఉంటుంది. ధ్యేయా సదా సవితృ మండల మధ్యవర్తే నారాయణ సరసిజాసన సన్నిష్ట కేయూరవాన్ మకరల కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవ పుర్దత శంఖచక్ర. ఇది సంస్కృతం. మరి ఇట్లాంటి ఈ భాషకు శ్రీనాథుడు ఏమని చెప్పాడు అని అంటే జనని సంస్కృతంబు, జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది చెప్పింది ఎవరనంటే శ్రీనాథుడు. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే జనని అంటే అర్థమైందమ్మా, తల్లి. అన్ని భాషలకు తల్లి లాంటిది సంస్కృతం. దేశంలో ఉన్నటువంటి భాషల్లోకెల్లా గొప్పనైనటువంటి భాష ఏంటంటే తెలుగు భాష అని చెప్పింది ఎవరనంటే శ్రీనాథుడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ సంస్కృతంలో తొలి కావ్యము రామాయణం. సంస్కృతంలో తొలి ఇతిహాసం కూడా రామాయణమే. సంస్కృతంలో తొలి కావ్యము రామాయణము. సంస్కృతంలో తొలి కవి ఎవరు అనంటే వాల్మీకి. సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం ఏంటిదనంటే అష్టాధ్యాయి. ఎవరు రాశారు దీన్ని? పాణిని రాశాడు. వేటి సహాయంతో రాశాడు అనంటే 14 మహేశ్వర సూత్రాల సహాయంతో అష్టాధ్యాయి రాశాడు. 14 మహేశ్వర సూత్రాల సహాయంతో అష్టాధ్యాయి రాసినాడు. ఓకే, ఈ 14 మహేశ్వర సూత్రాల ఆధారంగానే అష్టాధ్యాయి అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథం రాసినాడు. ఇదే సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం. మరి సంస్కృతం యొక్క లిపి ఏమిటి అని అంటే దేవనాగర లిపి. లిపి ఏంటి చెప్పండి? దేవనాగర లిపి. సంస్కృతంలో అక్షరాలు ఏంటంటే 50 అక్షరాలు. ఇందులో అచ్చులేమో 16, హల్లులేమో 34.
సంస్కృత వర్ణమాలలో అక్షరాలు 50, అందులో అచ్చులు 16, హల్లులు 34. ఇది సంస్కృతానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, తర్వాత ఈ సంస్కృతానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకొక భాష ప్రాకృతం. ఏంటిది? ప్రాకృతం. ఏం లేదు, పట్టణాలలో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాషనేమో సంస్కృతం. అయితే పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటిదంటే ప్రాకృతం. అంటే సంస్కృతము నుండి భ్రష్టుపట్టబడినటువంటి భాష ప్రాకృతము. సంస్కృతము నుండి భ్రష్టుపట్టబడినటువంటి భాష, భ్రష్టుపట్టబడిన భాష, సంస్కృతము నుండి భ్రష్టుపట్టబడినటువంటి భాష ఏంటిదంటే ప్రాకృతం. అంటే సంస్కృతం నుండి చెడిపోయినటువంటి భాష ప్రాకృతము. ప్రాకృతం నుంచి సంస్కరింపబడినటువంటి భాష ఏది అని అంటే సంస్కృతం. అంటే సంస్కృతం నుంచి ప్రాకృతం, ప్రాకృతం నుంచి సంస్కృతం. అంటే జానపదుల యొక్క భాష, జానపదుల భాష ప్రాకృతం. మరి ఇందులో ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి భాష కాబట్టి ప్రాకృతం. ప్రకృతి సంస్కృతము నుండి పుట్టినటువంటి భాష, ప్రకృతి సంస్కృతము నుండి పుట్టిన భాష ప్రాకృతం. ప్రకృతి సంస్కృతం నుండి పుట్టినటువంటి భాష ఏమిటిదంటే ప్రాకృతం. ఓకేనా? సంస్కృతం నుండి భ్రష్టుపట్టబడినటువంటి భాష ప్రాకృతం. జానపదుల యొక్క భాష ప్రాకృతం. ప్రకృతి సంస్కృతం నుండి పుట్టినటువంటి భాష ఏమవుతుందనంటే ప్రాకృతం. ఓకే, మరి ఇక్కడ ఈ ప్రాకృతానికి సంబంధించి తెలంగాణ తొలి లిఖిత గ్రంథము బృహత్కథ. ఏంటది చెప్తలేను. బృహత్కథ. ఈ బృహత్కథ ఏ భాషలో రాయబడింది అని అంటే ప్రాకృత భాషలో రాయబడింది. బృహత్కథను రాసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే గుణాఢ్యుడు. ఎవరమ్మా? గుణాఢ్యుడు. ఈ బృహత్కథను ప్రాకృతంలో రాయబడింది. ఈ ప్రాకృతం అని అంటే సంస్కృతం నుండి పడబడినటువంటి భాషనే ప్రాకృతం. ఏమి లేదండి, పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాషకు పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాషకు తేడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళు ఎక్కడా అంటారు, పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు ఏమంటారు? యాడా అని అంటారు. ఎక్కడకు ఏడాకు తేడా ఉందా లేదా? ఉంది. అంటే పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాషనేమో ప్రాకృతం అయితే, పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటంటే సంస్కృతం. సంస్కృతం నుంచి భ్రష్టుపట్టబడినటువంటి భాషనే ప్రాకృతము. మరి ఇక్కడ ఈ ప్రాకృతం కూడా కాదండి, ఈ భాష ప్రాకృతంలో కూడా రాయలేదు. ప్రాకృతానికి ఉపభాష అయినటువంటి పైశాచీ భాషలో రాసినాడు. బృహత్కథను ఏ భాషలో రాసినాడు? పైశాచి అని అంటే పిశాచి అనేటువంటి జాతి ప్రజలు మాట్లాడేటువంటి భాష పైశాచి. ఈ పైశాచి భాషలో రాయడం జరిగింది బృహత్కథ. ఈ బృహత్కథకు పైశాచి నామం ఏంటిదనంటే వడ్డకహ. మరి ఇప్పుడు బృహత్కథ అనేటువంటిది ఉంది కదా, లోపల ఉన్నటువంటి స్టోరీలు కథలేమో సంస్కృతంలో పైశాచిలో ఉన్నాయి. ఈ బృహత్కథ అనేటువంటి పేరు ఉంది చూసిర్రా, ఈ పేరు ఏ భాషకు సంబంధించినటువంటి పేరు అంటే సంస్కృతానికి సంబంధించిన పేరు. అర్థం కాలే ఇక్కడ? అర్థమైందా? కాలే అయిందా? ఇది బృహత్కథ అమ్మ పుస్తకం. లోపల ఉన్నటువంటి మ్యాటర్ అంతా పైశాచిలో ఉంది, పేరు మాత్రం బృహత్కథ. ఇది బృహత్కథ ఏ భాష చెప్పండి? సంస్కృతం. అర్థమైందా? ఈ సంస్కృతానికి ఉన్నటువంటి ఈ పేరు కాకుండా ఆయన పెట్టినటువంటి పైశాచి నామం ఏంటిదంటే వడ్డకహ. ఈ పైశాచి భాషలో ఉన్నటువంటి దాన్ని క్షేమేంద్రుడు అనేటువంటి ఆయన, ఎవరైనా క్షేమేంద్రుడు అనేటువంటి ఆయన ఏం చేసిండనంటే పైశాచి భాషలో ఉన్నటువంటి దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసిండు. ఏ పేరుతో అనువాదం చేసిండంటే బృహత్కథ మంజరి అనేటువంటి పేరుతో అనువాదం చేసిండు. ఏ పేరుతో అనువాదం చేసిండు చెప్పండి? బృహత్కథ మంజరి అనేటువంటి పేరుతో అనువాదం చేసిండు. తర్వాత సోమదేవ సూరి అనేటువంటి ఆయన, ఈ సోమదేవ సూరి అనేటువంటి ఆయన కథా సరిస్సాగరం అనేటువంటి పేరుతోటి సంస్కృతంలోకి అనువాదం చేసిండు. బృహత్కథ మంజరి అనేటువంటి పేరుతోటి సంస్కృతంలోకి అనువాదం చేయబడింది.
కథా సరిసాగరం అనేటువంటి పేరుతోటి కూడా సంస్కృతంలోకి అనువాదం చేయబడింది. అంటే పైశాచి భాషలో రాయబడినటువంటి బృహత్ కథను క్షేమేంద్రుడు, సోమదేవ సూర్యులు ఇద్దరు సంస్కృతంలోకి అనువాదం చేశారు. అర్థమైందా అమ్మ? ఇంకొక ఆయన హాలుడు అనేటువంటి ఆయన ఒక రాజు, శాతవాహన రాజు, గాథా సప్తసతి అనేటువంటిది ఒక సంకలన గ్రంథాన్ని రాసినాడు. ఈ గాథా సప్తసతిలో మొత్తం 700 గాథలు ఉన్నాయి. సప్త అంటే 7, శతి అంటే 100, 700 గాథలు ఉన్నాయి. అంటే గాథ అనేటువంటి ఛందస్సులో ఈ గాథ అనేటువంటి ఛందస్సు తెలుగులో ఏ ఛందస్సుకు సమీపంగా ఉంటుందని అంటే కందం. 700 గాథలతోటి గాథా సప్తసతి అనేటువంటి సంకలన గ్రంథము రాసిందే రద్దు, సంకలనం చేసింది హాలుడు. ఇందులో ఎంతమంది కవుల యొక్క రచనలు ఉన్నాయనంటే 350 మంది కవుల యొక్క రచనలు ఉన్నాయి. ఒకసారి పీజీటీలో అడిగిండు, గురుకుల పీజీటీలో గాథా సప్తసతిని రచించింది ఎవరు అని అన్నాడు. ఫస్ట్ ఆప్షనే హాలుడు అని పెట్టిండు. తర్వాత 350 కవుల రచన, 700 కవుల రచన అని ఇట్లా పెట్టిండు. అంటే 350 మంది కవులు రచించినటువంటి 700 గాథలను అన్నిటినీ కలిపింది ఎవరు అని అంటే హాలుడు. ఈ 350లో హాలుడు కూడా ఉంటాడు. గాథా సప్తసతిని రచించింది ఎవరని చెప్పాలి? 350 మంది కవులు చెప్పాలి. గాథా సప్తసతిని సంకలనం చేసింది ఎవరు? హాలుడు. హాలుడు ఏ రాజు అనంటే శాతవాహన రాజు. ఈ హాలుడికి ఒక బిరుదు కూడా ఉన్నది, అదే కవివత్సలుడు అనేటువంటి బిరుదు కూడా ఉన్నది. హాలుని యొక్క భార్యనే లీలావతి. ఇది ప్రాకృతానికి సంబంధించి. ప్రాకృతంలో అక్షరాలు ఏంటి అని అంటే 40, అచ్చులు 10, హల్లులు 30. అక్కడ 50 అన్నప్పుడు ఇది భ్రష్టుపట్టబడినటువంటి భాష కాబట్టి 10 అక్షరాలు మింగితారు, అంటే 40 అక్షరాలు. అంటే అందులో అచ్చులు 10, హల్లులు 30. ఇది ప్రాకృతానికి. ఇప్పుడు ప్రాకృతానికి సంస్కృతానికి సంబంధం లేనటువంటి భాష ఏంటిదనంటే అచ్చ తెలుగు. ప్రాకృతానికి సంస్కృతానికి సంబంధం లేనటువంటి భాష ఇది తెలుగు భాష అమ్మ. ఇది తెలుగు భాష. ఈ తెలుగులో సంస్కృత భాషా పదాలు ఉన్నాయి, ప్రాకృత భాషా పదాలు ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా భాషా పదాలు ఉంటాయి చూసిర్రా, వాటిని ఏమంటారంటే అచ్చ తెలుగు. అర్థమైంది దగ్గర చెప్పినటువంటిది. ఇది మొత్తం తెలుగు. తెలుగులో సంస్కృతం ఉన్నాయి, ప్రాకృతం ఉన్నాయి. ఇవి కాకుండా అచ్చ తెలుగు అంటే సంస్కృత ప్రాకృత భాషలతో ఎలాంటి సంబంధం లేనటువంటి భాషను అచ్చ తెలుగు అని అంటారు. ఓకే, మరి అచ్చ తెలుగులో మొట్టమొదటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పొన్నగంటి తెలగన. ఎవరైనా చెప్తలేరు. ఈ పొన్నగంటి తెలగన యయాతి చరిత్ర అనేటువంటి ఒక ప్రబంధాన్ని రాయడం జరిగింది. ఇది అచ్చ తెలుగులో తొలి కావ్యము యయాతి చరిత్ర. తెలుగులో తొలి అచ్చ తెలుగు కవి పొన్నగంటి తెలగన. ఈ యయాతి చరిత్రను ఎవరికి అంకితం చేసినాడు అని అంటే అమీన్ ఖాను, ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క అనుచరుడైనటువంటి అమీన్ ఖాన్కు అంకితము చేయడము జరిగింది. అచ్చ తెలుగులో అక్షరాల సంఖ్య 36, అందులో అచ్చులు 14, హల్లులు 22. అచ్చులు 14, హల్లులు ఎన్ని చెప్పండి? చెప్తలేరు. అచ్చ తెలుగులో అక్షరాలు ఎన్ని? 36. సంస్కృతంలో అక్షరాలు ఎన్ని? ఏదమ్మా ఇంత డల్లుకున్న నిద్ర వస్తుంది మంచి ఏసీకి? చలి పెడుతున్నది. రైట్. సంస్కృతంలో 50, ప్రాకృతంలో ఎన్ని చెప్పాలి? 40. అచ్చ తెలుగులో ఎన్ని? 36. 50 అని అంటే ఇందులో 16 అచ్చులు, 34 హల్లులు. ఇందులో 10 అచ్చులు, 30 హల్లులు. ఇందులో 14 అచ్చులు, 22 హల్లులు. ఇది టేబుల్. అంటే సంస్కృతము, ప్రాకృతము, అచ్చ తెలుగు. ఫస్ట్ తెలుగు చెప్పుకున్నాం, తర్వాత సంస్కృతం, తర్వాత ప్రాకృతం, తర్వాత అచ్చ తెలుగు. ఇప్పుడు 36 అక్షరాలు ఉన్నాయి కదా. ఈ 36 అక్షరాలకు సంస్కృతం నుంచి 19 అక్షరాలు వచ్చి యాడ్ అవుతాయి. సంస్కృతం నుంచి 19 అక్షరాలు వచ్చి యాడ్ అవుతాయి. తర్వాత దీనికి ఒక బండిరాజు ఏర్తుంది. మొత్తం ఎన్ని అవుతాయి అంటే 56 అక్షరాలు. తెలుగులో అక్షరాలు ఎన్ని అంటే 56. ఇప్పుడు 56 అక్షరాల గురించి తెలుసుకుంటాం. అర్థమైందా? అంటే వర్ణమాల తెలుసుకోవడానికంటే ముందు ఇదంతా స్టోరీ తెలుసుకోవాలన్నమాట, ఎట్లొచ్చింది ఏది అనేటువంటిది.
ఓకేనా? ఫస్ట్ సంస్కృతం రాసుకోండి. సంస్కృతం అన్ని భాషల్లోకెల్లా ప్రాచీనమైన భాష. అన్ని భాషల్లోకెల్లా ప్రాచీనమైన భాష. అన్ని భాషలకు తల్లి లాంటిది. అన్ని భాషలకు తల్లి లాంటిది. రైట్. నెక్స్ట్ తల్లి భాష. ఆది భాష, మూల భాష, తొలి భాష, గీర్వాణ భాష, రాజభాష, సురభాష అనే పేర్లు కలవు. రైట్. నెక్స్ట్ జనని సంస్కృతంబు సకల భాషలకును. జనని సంస్కృతంబు సకల భాషలకును. జనని సంస్కృతంబు సకల భాషలకును. దేశ భాషలందు తెలుగు లెస్స. జనని సంస్కృతంబు సకల భాషలకును. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? శ్రీనాథుడు. రైట్. సంస్కృతం యొక్క లిపి దేవనాగర లిపి. సంస్కృతం యొక్క లిపి దేవనాగర లిపి. సంస్కృతంలో తొలి కావ్యము రామాయణం. సంస్కృతంలో తొలి కావ్యము రామాయణం. సంస్కృతంలో తొలి ఇతిహాసము. రామాయణము. సంస్కృతంలో తొలి కవి వాల్మీకి. సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం. అష్టాధ్యాయి. బ్రాకెట్లో పాణిని అనండి. పాణిని. దీనిని పాణిని మహర్షి 14 మహేశ్వర సూత్రాల ఆధారంగా రచించాడు. 14 మహేశ్వర సూత్రాల ఆధారంగా రచించాడు. దీనిలో అధ్యాయాల సంఖ్య 8. రైట్. సంస్కృతంలో వర్ణాల సంఖ్య 50. అచ్చులు 16. అల్లులు 34. రైట్. నెక్స్ట్ ప్రాకృతం అని పెట్టండి. రైట్. సంస్కృతము నుండి భ్రష్టు పట్టబడిన భాష. సంస్కృతము నుండి భ్రష్టు పట్టబడిన భాష ప్రాకృతం. రైట్.
సంస్కృతము నగరీకరణ భాష అయితే సంస్కృతము నగరీకరణ భాష అయితే సంస్కృతము నగరీకరణ భాష అయితే ప్రాకృతము జానపదుల భాష. ప్రాకృతము జానపదుల భాష. నెక్స్ట్, ప్రకృతి సంస్కృతం నుండి పుట్టిన భాష. ప్రకృతి సంస్కృతం నుండి పుట్టిన భాష. ప్రకృతి సంస్కృతం నుండి పుట్టిన భాష ప్రాకృతము. రైట్. తెలంగాణ తొలి లిఖిత గ్రంథము. తెలంగాణ తొలి లిఖిత గ్రంథము బృహత్ కథ. తెలంగాణ తొలి లిఖిత గ్రంథము బృహత్ కథ. బృహత్ కథ. బృహత్ కథ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. 2 పెన్నులు వాడాలి కంపల్సరీ. బృహత్ కథ. రైట్. దీనిని గుణాఢ్యుడు గుణాఢ్యుడు పైశాచీ భాషలో రచించాడు. పైశాచీ భాషలో రచించాడు. పైశాచీ భాషలో రచించాడు. తెలంగాణ తొలి లిఖిత కవి గుణాఢ్యుడు. తెలంగాణ తొలి లిఖిత కవి గుణాఢ్యుడు. తెలంగాణ తొలి లిఖిత కవి ఎవరు? గుణాఢ్యుడు. రైట్. బృహత్ కథకు పైశాచీ నామం. బృహత్ కథకు పైశాచీ నామం. బృహత్ కథకు పైశాచీ నామం వడ్డకహ. బృహత్ కథకు పైశాచీ నామము వడ్డకహ. రైట్. నెక్స్ట్, పైశాచీ భాషలో ఉన్న బృహత్ కథను. పైశాచీ భాషలో ఉన్న బృహత్ కథను. పైశాచీ భాషలో ఉన్న బృహత్ కథను క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి అనే పేరుతో బృహత్ కథ మంజరి అనే పేరుతో బృహత్ కథ మంజరి అనే పేరుతో సోమదేవ సూరి కథా సరిస్సాగరం అనే పేరుతో కథా సరిస్సాగరం అనే పేరుతో కథా సరిస్సాగరం అనే పేరుతో సంస్కృతంలోకి అనువదించారు. సంస్కృతంలోకి అనువదించారు. రైట్. నెక్స్ట్, తెలంగాణ తొలి సంకలన గ్రంథం. ఒక నిమిషం అది రాకనే ముందు గాథా సప్తసతి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. తెలంగాణ తీసేసి గాథా సప్తసతి అని పెట్టండి. గాథా సప్తశతి. గాథా సప్తశతి. కింద రాయండి. తెలంగాణ తొలి సంకలన గ్రంథం. తెలంగాణ తొలి సంకలన గ్రంథం గాథా సప్తశతి. సంకలనకర్త హాలుడు బ్రాకెట్లో శాతవాహన రాజు. రైట్. దీనిలో గల గాథల సంఖ్య, దీనిలో గల కథల సంఖ్య 700. దీనిలో కవుల సంఖ్య 350. 350. దీనిలో గల ఛందస్సు గాథ.
గాథ. బ్రాకెట్లో కందం మాదిరిగా ఉంటుంది. కందం మాదిరిగా ఉంటుంది. రైట్. హాలుని బిరుదు, హాలుని బిరుదు కవి వత్సలుడు. హాలుని బిరుదు కవి వత్సలుడు. హాలుని భార్య, హాలుని భార్య లీలావతి. ఓకేనా. నెక్స్ట్ అచ్చ తెనుగు అని పెట్టండి. అచ్చ తెనుగు, అచ్చ తెనుగు. సంస్కృత ప్రాకృత భాషలతో, సంస్కృత ప్రాకృత భాషలతో, సంస్కృత ప్రాకృత భాషలతో ఎలాంటి సంబంధము లేని భాషను, ఎలాంటి సంబంధము లేని భాషను, సంస్కృత ప్రాకృత భాషలతో ఎలాంటి సంబంధం లేని భాషను అచ్చ తెనుగు భాష అంటారు. తొలి అచ్చ తెనుగు కావ్యం, తొలి అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర. యయాతి చరిత్ర. దీనిని, నెక్స్ట్ లైన్, దీనిని పొన్నగంటి తెలగన రచించాడు. పొన్నగంటి తెలగన రచించాడు. పొన్నగంటి తెలగన రచించాడు. రైట్. యయాతి చరిత్ర అంకితం, యయాతి చరిత్ర అంకితం, యయాతి చరిత్ర అంకితం అమీన్ ఖాన్. అమీన్ ఖాన్. అచ్చతెనుగులో అక్షరాల సంఖ్య, అచ్చతెనుగులో అక్షరాల సంఖ్య 36. అచ్చులు 14, హల్లులు 22. అచ్చులు 14, హల్లులు 22. ఓకే. అక్కడ కింద రాయండి సంస్కృతం 50, 16, 34. ఒక టేబుల్ లాగా. సంస్కృతం 50, 16, 34. 16 ఏంటివి అవి? అచ్చులు. రాయండి పైన, ఎందుకైనా మంచిది. ప్రాకృతం 40, 10, 30. అచ్చతెనుగు 36, 14, 22. నెక్స్ట్ కింద రాయండి. ఇప్పుడు నెక్స్ట్ కొత్త పేజీలో తెలుగు వర్ణమాల అని పెట్టండి. ఇంకా పేజీ రాయండి. తెలుగు వర్ణమాల, తెలుగు వర్ణమాల. ఇప్పుడు వచ్చినాం అసలు వర్ణమాలకు. తెలుగు వర్ణమాల. ఓకేనా. 56 అక్షరాలు ఎట్లా వచ్చినాయి? మళ్ళీ వర్ణమాలలో 56 అక్షరాలు మళ్ళీ 3 రకాలు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఇవన్నిటిని మరి రేపు చెప్తా, ఈరోజు అవసరం వద్దు. ఎక్కువసేపు నేర్చుకున్నా అని బోర్ కొడతాం. మళ్ళీ చేతులు కూర్చున్నాయా? రాసి ఏం లేదా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది 2-3 రోజులు. మళ్ళీ రేపటి క్లాసులో వర్ణమాల, తెలుగు వర్ణమాల మొత్తము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది సీక్వెన్స్ వెళ్ళిపోతుంటుంది. వర్ణమాల, తర్వాత ధ్వని, ధ్వనిత్పత్తి స్థానాలు, పదము, ప్రాతిపాదిక, ప్రత్యయము, ధ్వని విపర్ణాము, అర్ధ విపర్ణాము, తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యాలు, అన్యదేశ్యాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యం. ఇదంతా అయిపోతే మనకు గ్రామర్ అయిపోతుంది. టెట్ గ్రామర్ అయిపోతుంది, డిఎస్సి గ్రామర్ అయిపోతుంది. మళ్ళీ గురుకులా కూడా ఇదే గ్రామరు. మళ్ళీ వేరేది ఏముండదు. మోడల్ స్కూల్లో కూడా ఇదే గ్రామరు, జేఎల్ కూడా ఇదే గ్రామరు. కాబట్టి మనం ఈ గ్రామర్నే మనం డెప్త్గా నేర్చుకుంటాం అన్నమాట. చాలా డెప్త్గా నేర్చుకుంటాం గ్రామర్. మీరు స్కూళ్ళల్లో విన్నటువంటి గ్రామర్కు, నిన్నమన్న మీరు నేర్చుకున్నటువంటి గ్రామర్కు, ఇక్కడ నేర్చుకునేటువంటి గ్రామర్కు చాలా తేడా ఉంటుంది. ఓకేనా. రేపు కలుసుకుందాం మరి. రైట్, బాయ్.